బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఈరోజే మన కోసం, ఓన్లీ మన కోసం మాత్రమే ఈ భూమిపైకి దిగి వచ్చినటువంటి ఈ పుణ్యమైనటువంటి ఈరోజు వారి యొక్క జన్మదినోత్సవాన్ని, జయంతిని ఇక్కడ జరుపుకోవడానికి ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం గ్యాదర్ అయ్యాం. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమానికి మనందరి మీద ఎంతో అభిమానంతో మనమంటే ఎల్లవేళలా మన కోసమే తప్పించినటువంటి మన నాయకులు శ్రీధర్ గారు ఎన్ని పనులున్నా సరే ఈరోజు ఎంత బిజీ ఉంటారో మనకు తెలుసు. అన్న రాత్రి ఒక్క ఫోన్ చేశారు, సార్ మీరు రావాలి, మా కోసం రావాలి, మా పార్క్ కోసం రావాలి, మన అంబేద్కర్ గారి కోసం రావాలని చెప్పేసి అన్న రాత్రి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యో తప్పకుండా ఎల్డీఓ గారి కోసం రానా, దీంట్లో మాకు ఎంతో అభిమానాన్ని చూపించి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఆ ఫోన్లను మాకు తప్పకుండా వస్తాను, మీ టైం ఏదో చెప్పండి, ఆ టైం చెప్పండి నాకు చాలా ఉన్నారు. ఆ టైంకే వచ్చేసారు. వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీకు మా మీద ఉన్నటువంటి అభిమానానికి మీకు ఎల్లవేళ ఇదే కృతజ్ఞతగా ఉంటాము. అలాగే మరొకసారి మన సభ్యుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తుంటాను. దండ వేయకూడదండి, పువ్వులు వేయాలి. భగవతా ధమ్మో నమస్సామి సుత్పాటి సమో భగవతో సావకా సంగో సంగం నమామి. నమో తస్స భగవతో అర్హతో సంబుద్ధస. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస. నమో తస్స భగవతో అర్హతో సంబుద్ధస. ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయం బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయం ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయం సంఘం శరణం గచ్ఛామి, తృతీయం బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయం ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయం సంఘం శరణం గచ్ఛామి. పంచశీల సిక్కాం పదం సమాధియామి, అభిన్నదాన వేరమణి శిక్షాపదం సమాధియామి, కామేషు మిథ్యాచార వేరమణి సిక్కాం పదం సమాధియామి, మూఢవాద వేరమణి సిక్కాపదం సమాధియామి, సురా మేరయ మధ్య పదాఘట్టన వేరమణి సిక్కాపదం సమాధియామి. సాధు సాధు సాధు. సకారాత్మక పంచశీల మైత్రీపూర్ణమైన పనులను చేసి నేను నా శరీరాన్ని శుద్ధపరుస్తాను. ముక్త హస్తంతో దానం చేసి నేను నా శరీరాన్ని శుద్ధపరుస్తాను. శాంతిని, సాధారణను, సంతృప్తిని పాటించి నేను నా శరీరాన్ని శుద్ధపరుస్తాను. సత్యతాపూర్ణ వ్యవహారంతో నేను నా వాణిని శుద్ధపరుస్తాను. స్మృతిని స్పష్టంగాను ప్రదీప్తంగాను ఉంచి నేను నా మనస్సును శుద్ధపరుస్తాను. వెరీ గుడ్. అంబేద్కర్ గారు అమర్ రహే.
ఈజీగా అయిపోతుంది అవునా బాగా కట్ చేస్తున్నాడు మా సురేష్ గారికి ఆల్మా గారు యోగాబ్ గారికి ద్వారకానాథ్ గారికి ప్రసాద్ గారు లక్ష్మణ గారు మహిళలందరూ కూడా తెలుగు చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నగరంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈరోజు 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా అభినందనీయం. మరి చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మరి ఉదయం మేము 7 గంటలకి ప్రారంభమయ్యి ఎన్ఐడి దుర్గాపురం చాలా ప్రాంతాల్లో వెళ్ళి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే మహిళలందరూ కూడా ఒక మంచి డ్రెస్ కోడ్ కూడా వేసుకొని ఒక జయంతి ఉత్సవాల్లో వాళ్ళకి నివాళులు అర్పించారని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎన్ఐడి జంక్షన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అతిపెద్ద విగ్రహాన్ని నా యొక్క సహకారంతోనే నెలకొల్పడం జరిగింది. ఓల్డ్ అయితే ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ అందరూ కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఆర్డీడీ ప్రభాకర్ గారు కూడా తన యొక్క నిర్వహణలో ఎన్ఐడి సెంటర్లో కూడా ఆ విగ్రహాన్ని సెంటర్లో పెట్టడానికి ఇటీవల కూడా చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఎన్ఐడి జంక్షన్ మధ్యలో పెట్టి కౌన్సిల్లో కూడా ఎన్ఐడి సర్కిల్ని దాని సర్కిల్గా మేము కూడా కౌన్సిల్లో మేము ఆమోదించాం. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఉన్నారు. అంబేద్కర్ భవన్ ఉంది రామా టాకీస్ సార్, మీరు ఇప్పుడు వెళ్ళారో లేదు. ఇటీవలే మా జీవీఎంసీ కమిషనర్ సంపత్ గారిని తీసుకుని వెళ్ళాను. ఆయన అక్కడ వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాడు. ఒక రీడింగ్ రూమ్ ఉంది, ఒక అలిపి ఇలా వేస్తే సౌండ్ వస్తుంది. అంత కామ్గా పిల్లలు అంటే ఒక మొత్తం ఒక కులంతో అన్ని వర్గాల వారు అక్కడ గ్రూప్స్కి యూపీఎస్సీకి కానీ గ్రూప్ 1కి కానీ స్టడీస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు పిల్లలు. ఫ్రీగా అక్కడ ఎయిర్ కండిషన్లో మీరు ఎప్పుడైనా మన పిల్లలు కానీ మన బంధువులు కానీ మీరు ఎప్పుడైనా సైజ్ చేయొచ్చు. అక్కడ చదువుకోవడానికి మంచి ప్రాంతాన్ని అక్కడ ఇచ్చారు. మరి అది చూసిన వెంటనే సంపత్ గారు ఆయన జోబుల్లో సొంత డబ్బులు ఒక ₹1,00,000 డొనేషన్ దానికి అక్కడ బ్యూటిఫికేషన్ కానీ ఇక్కడ ఎలా మనం చేస్తున్నామో బెంచెస్ కానీ బోర్వెల్ కానీ అన్నీ కూడా కమిషనర్ శాంక్షన్ చేసి ఉండేది. మరి అటువంటి అంబేద్కర్ భవన్ ఈ యొక్క భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కట్టున్నారు. మరి ఆ విధంగా ఆయన పేరు మీద ఎంతోమంది పిల్లలు ఈరోజు చదువుకుంటూ ఉన్నారు. ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగాల్లో కానీ. మరి ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు, అన్ని వర్గాలకి అన్ని కులాలకి చెందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా నడుచుకొని ఆయన యొక్క సేవలను మనం సాధించుకుంటూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని మరి ఈ సందర్భంగా ఈ అవకాశం తరపునందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ రాజ్ కుమారి గారు ఇటీవల ఉగాది పురస్కార అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేపట్టారు. అందుకోవడం ఆంధ్ర తెలంగాణలో ఏ గ్రూప్ బ్లడ్ కావాలన్నా అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా కూడా మేడం గారు రాజ్ కుమార్ గారు బ్లడ్ బ్యాంక్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆవిడని మరొక మీటింగ్లో ఇక్కడ తీసుకొచ్చి మనం సన్మానం చేసుకొని ఆవిడ తాలూకు సలహాలు సూచనలు కూడా మనం తీసుకొని మనం ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే మనకు సహాయపడతారు. ఆవిడ కూడా మనం కూడా ఎప్పుడైనా ఒక ఎన్సార్ అందరూ పెట్టి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయాలని సందర్భం కార్యవర్గం తెలియజేసుకుంటూ చాలా అయినటువంటి శ్రీధర్ గారు, క్లబ్ గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, ఫౌండర్ విజయ్ ప్రసాద్ గారు, క్లబ్ అధ్యక్షులు ఈటి సత్యనారాయణ గారు, స్త్రీ శక్తి అధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి గారు, కార్యవర్గ సభ్యులు అందరికీ ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మధుబాబు గారి వ్యాఖ్యానం ఎంతో అందంగా ఉంది. ఎందుకంటే మాటలు అందం కాదు, ఆయన మాట్లాడతారు పెట్టి మనం ముందుకు వెళ్తామో అది నిజంగా 135 జయంతి ఆయనకి నిజంగా మనం ఆ దండ వేసి ఒక పుష్పాంజలి ఘటించినటువంటి ఒక సమయం. అలాంటి సమయాన్ని మనం ఎంతో చక్కగా వినియోగించుకొని అంబేద్కర్ గారు ఏం చెప్పారు, బీ ఎడ్యుకేట్, బీ ఆర్గనైజ్, అవసరమైతే బీ యాజిటేట్. ఈ 3 లక్షణాలని మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పుడు ఈజీగా మనం ముందుకెళ్తాం. అలాంటి ఆశయాల్లో మళ్ళీ మనం పునరంకితం అవుతూ
హెల్దీ వాకర్స్ అది ఎప్పుడు హెల్దీగా ఉండాలని నిండు నూరేళ్ళు ఆ స్త్రీ శక్తి మనకు ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించి పిలిచినందుకు ముఖ్యంగా మా క్లబ్ అధ్యక్షులు ఈటి సజ్జన్ గారు ఫోన్ చేసి మరి నువ్వు రావాలి అన్నారు. తప్పకుండా వచ్చాను. ఆయన మనల్ని కాదు, ఆ పదవి ఇంపార్టెంట్ కాదు. పదవిలో ఉన్నప్పుడు అన్నీ పిలుస్తారు, అందరూ వస్తాం. పదవి లేనప్పుడు పేరు పెట్టి పిలిచి నువ్వు రావాలి అన్నదే అది చాలా ముఖ్యం. అది మధుబాబు నిరూపించదు. ఆ సమానత్వాన్ని చక్కగా ఈవేళ అమలు చేసి పేరు పెట్టి పిలిచి మీరు మాట్లాడండి అని చెప్పి ఆహ్వానించడం అనేది ఒక మంచి లక్షణం. అలాంటి లక్షణం మధుబాబు గారికి నా కవిత. ఒకటిగా ఈ భారతదేశాన్ని వృద్ధి చేశారు. ఏ విధంగా అంటే మీ అందరూ కూడా దయచేసి ఒక దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మన భారతదేశంలోని మన పెద్ద ఆర్థిక వ్యవస్థ మన బ్యాంకింగ్ రంగం. ఈ బ్యాంకింగ్ రంగాన్ని ఈరోజు ఇంత సవ్యంగా ఇంత చక్కగా నడుస్తున్నదంటే ఆయన రాసిన గ్రంథమే ద పాలసీ ఆఫ్ ది రూపాయి. ఆ పాలసీ ఆఫ్ ది రూపీ అనేసి ఒక రూపాయి విలువ ఏంటి, దాన్ని ఏ విధంగా దాన్ని చిత్రీకరించాలి, ఏ విధంగా చేస్తే దాన్ని మనం రాయగలం, ఏ విధంగా చేస్తే దాన్ని మనం ఖర్చు పెట్టగలం, మొత్తం సంవత్సరానికి కూడా చేసి అది ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా ఉండి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అది ఆదర్శంగా ఉన్నాయి. ఇది కాకుండా కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశంలోని ఈరోజు ఇంత చక్కగా ఇంత పంటలు పండి ఇంత ఆరోగ్యంగా భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇంత ముందుకెళ్తుంది, ఇంత గొప్పతనం వచ్చిందంటే కేవలం మనం చేసిన మన భారతదేశం ఫస్ట్ ఏంటంటే వ్యవసాయ దేశం. దీని మీద కూడా ఒక 3-4 గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలు రాసి అవి కూడా ఈరోజు మనకు ఆదర్శంగా ఉండి ఈరోజు మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఉంది, మన ఫుడ్ తినడానికి ఉంది, ఏదో ఉంది, అదొక వ్యవస్థ. ఆయన అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి దళితులు, మహిళలు మరియు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన రాజ్యాంగ పితామహుడిగా, సామాజిక సంస్కర్తగా, మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా, అలాగే తొలి న్యాయ శాఖ మంత్రిగా, అలాగే ఆయన మహత్ సత్యాగ్రహం 1927లో కూడా చేశారండి. తర్వాత ఆయన బౌద్ధ మతం స్వీకరించారు. అలాగే ఆయన మరణ అనంతరం ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఆయనకు వచ్చింది. ఆయన్ని మనం ఈరోజు ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ అది మన జన్మ ధన్యమైనట్టు. అయితే నేను ఒక మాటతో ముగిస్తాను. ఒక మనిషిని మనం గుర్తుపెట్టుకోవడం అంటే ఆయన జయంతినో వర్ధంతులను చేయడం కాదు. ఇలా చేయడం, జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. అయినప్పటికీ మనం ఆయన అప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఇప్పుడు 100 సంవత్సరాలు అయినా మనం గుర్తు చేసుకుంటున్నాం. రానున్న తరాలు కూడా ఇలాగే గుర్తు చేసుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు, అలాగే అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ అసోసియేషన్ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారాలు. ఈరోజు బాబాసాహెబ్ ఆయన జీవంతంగా విద్యావేత్త అంటారు, కానీ మన విద్యాలో అన్ని రకాలైన చదువులు చదివారు. అలాంటి విద్యావేత్తకి మనం ఈరోజు 135వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకునేందుకు మన అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మన పార్కులో ఇక్కడ ఆయన జయంతి, అలాగే మహాత్మా గాంధీ జయంతి, అలాగే అన్ని కార్యక్రమాలు మనం స్టార్ట్ పెడదాం సరదాగా. వాళ్ళు చేసిన సేవలకి గుర్తింపుగా చేస్తుంది తప్పింది అంతమంది ఏ గొప్పగా కాదు. వాళ్ళు చేసిన సేవలకి నివారణలు అప్పించినట్లే మనం చేస్తున్నాం.
చాలా సంతోషం. బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పుడు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఆ స్ట్రగుల్లోనే ఆయన అంత స్ట్రగుల్లో కూడా అంత విద్యావేత్తగా అవతరించారు. అంత విద్యావేత్తగా ఆయన మనసులో పెట్టుకొని ఆయన స్వార్థానికి ఏదో పెద్ద ఆఫీసర్ అయిపోలే అది కాకుండా బడుగు బలహీన వర్గాలకి బ్రహ్మాండంగా చేసి మన రాజ్యాంగ నిర్మాతలు ఒక అయినందుకు చాలా సంతోషం. మరొక్కసారి బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ పెద్దలందరికీ కూడా ఆఫ్ ది డేస్ ఆన్ ద డేస్ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అయితే ప్రతి మనిషి ఎక్కడో దగ్గర పుడతారు. అయితే పాట నీటికో కోటికో అన్న పాట అలాగా కోటి మందిలో ఒక వ్యక్తిగా ఆయన ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినప్పటికి కూడా ఆయనకు ఒక గుర్తింపు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆయన్ని గుర్తు చేసుకునే రోజు ఆయన ఈరోజు. ఎందుకంటే ఆయన కష్టం, ఆయనకున్న విద్యావేత్త, ఆయనకున్న డిగ్రీలు ఎవరికి లేవు. ఈరోజు చూడాలంటే ఆయన పేరు పక్కన చూస్తే చాలా డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి సొసైటీలో ఈరోజు అంత గొప్ప విద్యావేత్తగా ప్రపంచం మొత్తానికి చూసుకోగలిగితే ఈరోజు పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా అంత అర్హులు కూడా కావేమో, ఆయన అంత గొప్పవేత్త. సో అటువంటి వ్యక్తికి ఈరోజు మన అందరం కలిపి ఆయన యొక్క జయంతి కార్యక్రమంలో ఇలాగ అందరం పాల్పంచుకొని ఆయన గురించి మనం చేసుకోవడం చాలా సంతోషకరం. అలాగే వేదిక పెద్దలు శ్రీ ఏఎల్ శ్రీధర్ గారికి, అలాగే మా కత్తిరి రత్తన, ఈ సత్యనారాయణ గారికి, అలా మా గుండెనా ఏమనుకోకనా చాలా బాగుంది. మా బుద్ధి కూడా చాలా బాగుండదు, బాగా కవర్ చేసావు. ఈ వల్ల థ్యాంక్స్ అన్న. అలాగే మా ఈటి వరలక్ష్మమ్మ, అలాగే ఆల్మా గారికి, అటు మా గవర్నర్ కంటే మా ఫ్రెండ్, మా ఆత్మబంధువు మా ద్వారకానాథ్ గారికి, అలాగే మా ఫౌండర్ విజయప్రసాద్ గారికి, అలాగే మా లక్ష్మణరావు గారికి, అలాగే మా వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా అన్న మా పెద్దన్న సారీ అన్న లేట్గా పిలిచారు, అక్కడ కూర్చున్నారట. మీకు కూడా వందనాలన్న. అలాగే వేదికలు అంత పెద్దలందరూ కూడా నమస్కారం అండి. లాస్ట్ ఇయర్ మన అన్న మన అన్ని రవాణాలు వచ్చి ఇలా చేద్దాం అంటే అదే కదా బరివరమే, ఎంతవరకు మేము చేయలేదు, 2 సంవత్సరాలు మేము చేయలేదు. అలాగా మూల కార్యక్రమాలు మా లలిత, ఆ లలిత వాళ్ళ అమ్మాయి బర్త్డే నాకు బాగా గుర్తుంది. ఏమన్నా ఈరోజు బర్త్డే చేస్తున్నారా? సరే బర్త్డే చేస్తున్నారు కదా, ఈ అంబేద్కర్ ఫ్లాగ్ కూడా పెడతారని మీకు చెప్పడం జరిగింది. చాలా బాగుందమ్మా, మీరు వేసిన పునాది చాలా బాగుంది, చాలా సంతోషం. అలాగే ముందు ఇది ఎన్నో కార్యక్రమాలు జరగాలని మీరు ఉన్నా లేకపోయినా అనుసరిస్తున్నారు, ఇది జరిపించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎంతమందికి వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి. చెప్పాల్సిన విషయాలని పెద్దలు చెప్పేశారు. నేను కూడా ఇంక చెప్పేది ఏమన్నా 135వ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవానికి మా ఆహ్వానం పలుకుతున్నామండి. అలాగే అమ్మ మీరందరూ కూడా ఇలాగే మా సహకారం తీసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్పీడ్గా కూడా చెప్పేశారు అందరూ కూడా, అది నేను సుత్తి లేకుండా మరొకసారి నేను చెప్పలేనండి. కానీ ఆయన పడిన కష్టం కోసం 3 విషయాలు చెప్తానండి. ఆయన మధ్యప్రదేశ్లో పుట్టారు, కానీ వాళ్ళు 14 మంది సంతానం 5గురే మిగిలేరు. కానీ ఆయన ఏంటంటే ఆ యొక్క మహర్ అనే కులంలో పుట్టినందుకు ఆయన్ని అంటరానితనం, అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్ అంటారు. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో కూడా అంటరానితనం ఏంటంటే అది మనకి నేరం అని ఉంటుంది. అలా అయితే ఆయన పడింది 135 సంవత్సరాలంటే నేను అప్రాక్సిమేట్లీ నేను చెప్పలేను, కానీ 120 సంవత్సరాల క్రితం ఆయన ఏంటంటే ఆ యొక్క స్కూల్లో అంటే బడిని దూరం చేశారు. బడిలో కూర్చోడానికి వీలు లేదు, దూరంగా కూర్చొని మాస్టర్ గారు చెప్పింది విని ఎంత ఆయన అభివృద్ధి చెందారు. రెండోది కూడా గుడికి రానిచ్చేవారు కాదు, అంటే గుడి కూడా. అయితే అప్పుడు నేను ఎవరిని నిర్దేశించి అనట్లేదు, ఇప్పుడైతే మనం అందరూ ఈక్వాలిటీ అండి. బడుగు బలహీన వర్గాలకే కాదు, కానీ ఆయన స్త్రీలకు ఎక్కువ మేలు చేశారండి. ఎలా చెప్పారంటే ఇప్పుడు సమానత్వం అప్పట్లో మా నాన్నగారికి 86 సంవత్సరాలు. ఆయన ఏం చెప్పేవారంటే అప్పుడు మా అమ్మగారు SLC చదివినప్పుడు మగవాళ్ళ మధ్యలోకి రానిచ్చేవారు కాదటండి. అంటే టీచర్గా చేసింది ఆవిడ, కానీ రానిచ్చేవారు కాదట. అంటే ఎంత మూర్ఖత్వం అంటే అప్పుడు అలా పరిస్థితుల్లో కూడా స్త్రీలు పురుషుల కంటే వెనక్కుండేవారు. కానీ
ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీలకి పురుషులకి కూడా సమానత్వాన్ని ఇచ్చారండి. తర్వాత స్త్రీలకు కూడా ఎలా ఇచ్చారంటే ఇది బిఆర్ శ్రీధర్ గారు ఇప్పుడు మేయర్ గారు సమక్షంలోని జరుపుకొని చాలా ఆనందదాయకం ఉంది. అయితే వీరి గురించి అందరికీ తెలుసు, నాకు తెలిసి నేను మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అంబేద్కర్ తండ్రిగా రామ్జీ మొలోజీ సత్పాల్ మరియు భీమాబాయి సత్పాల్ అని ఇద్దరు తల్లిదండ్రులు. ఆయన గొప్పతనం ఏంటంటే తల్లి పేరు ముందు పెట్టుకున్నారు, భీమరావు రామ్జీ అంబేద్కర్ అని. తల్లిని కూడా ఎంత సత్కరించారు మనం గమనించాలి. ఇది ఎవరు గమనించలేదు, భీమరావు రామ్జీ అంటే అంటారు. తల్లి గారిని ముందు పెట్టుకున్నారు భీమాబాయి. అలాగే ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి 14 సంతానం లాస్ట్ వ్యక్తి అతను, చివరివాడు. 14వ తారీఖు 4వ నెల 1891 ఆయన జన్మించారు. 6వ తారీఖు 10వ నెల 1956 కర్మపదించారు. ఆయన 14 డిగ్రీలు చదివారు, పీజీ డిగ్రీలు కానీ డాక్టరేట్లు కానీ. అందుకని 14 డిగ్రీలు చేశారు. ఆయన జన్మించడం ఇందోర్ జిల్లా మధ్యప్రదేశ్ మౌన్ గ్రామంలో మౌన్ గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్గా పిలువబడుతుంది. ఆయన దళిత మహారాణి జన్మించారు. ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు, అయితే మీకు చెప్పడం సాధ్యం కాదు. కానీ ఆయన మరి మహారాష్ట్రలో మహాజన్ పట్నంలో సరస్సులో నీళ్ళు తాగడానికి కూడా ఈ నిమ్న వర్గాలు వీరికి అవకాశం ఉన్నప్పుడు 1920 సంవత్సరంలో సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయన ఉద్యమం స్టార్ట్ అయింది, పోరాటం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, పితామహుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం కేవలం మన పార్టీలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఘనంగా వాళ్ళు గెలిపిస్తున్నారు అటువంటి మహానుభావులు, రాజ్యాంగ నిర్మాతలు. అయితే నేను ఒక మాట చెప్తాను, ప్రతి ఒక్కరు అంబేద్కర్ని ఉపయోగించుకుంటున్నారు రాజకీయాలు కూడా. కానీ అంబేద్కర్ గారి సూచనలు పాటించలేదు.